ఇప్పుడు మనతో పాటు ఈ బస్సుకి సంబంధించిన లీడర్ యాదగిరి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ బస్తీ సమస్యలు ఏంటి? మరి ఎందుకు ఇక్కడ మిమ్మల్ని ఈ బస్తీకి సంబంధించిన అంబేద్కర్ కాలనీకి సంబంధించిన బస్తీ వాసులను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? మీ ఇళ్ళన్నీ ఆల్రెడీ హైడ్రా పేరుతోటి లేదా మూసి పక్షాల పేరుతోని కూల్చేయడం జరిగింది. మరి ఎంతమందికి ఇళ్ళు వచ్చినాయి, మళ్ళీ ఇంకెంతమందికి పెండింగ్ ఉన్నాయి? అన్న మేము గత 20 నుంచి 30 సంవత్సరాల దాకా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము. మాది మలక్పేట కాన్స్టెన్సీ, ముసరమ్మాగ్ డివిజన్, షాలివా నగర్లో అంబేద్కర్ నగర్ బస్ అని ఈ మూసి ఒడ్డున గుడిసెలు వేసుకుని ఉన్నాం కాబట్టి ఆయన మా దళిత నాయకుడు కాబట్టి ఆయన పేరు పెట్టుకొని మేము ఇక్కడ 25 నుంచి 30 సంవత్సరాల దాకా ఇక్కడ నివసిస్తున్నాం. నేను చిన్నపిల్లల నుంచి వచ్చినప్పుడు నాకు పెళ్లి చేసుకొని వచ్చిన, నా కొడుకులు కూడా పెద్ద అయ్యారు. నా కొడుకు పెళ్లి కూడా ఎదిగిన ఆ ఏజ్లో ఉన్నాము. ఆ రోజు నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఎవరు కూడా పేదవాని తెరువు పోయింది లేదు. పేదవానికి మంచి చేసారు కానీ చెడైతే చేయలేదు. ఆ విధంగా మేము ఇప్పుడు కొనసాగడం ఇక్కడే ఉంటున్నాము. రైట్ అన్న. మరి ఇప్పుడు మూసి పక్షాలని అని చెప్పేసి కూడా మనం చూసినాం మా విజువల్స్ లో ఈ ఇళ్ళన్నీ కూల్చినది అట్లే కనిపిస్తుంది. మరి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, మరి వీళ్ళందరిని ఎక్కడ తరలిస్తుంది ప్రభుత్వం? ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, లేకుంటే ఇక్కడ 1,00,000 ఇండ్లు ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ చెప్తుంది. ఆ 1,00,000 ఇండ్లల్లో మీ బస్తీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? ఉంటే ఎంతమంది ఉన్నాయి అన్న? ఇప్పుడు ఏమైందంటే మూసి సుందరీకరణ కోసం అడిగారు కాబట్టి నేను చెప్తాను. అత గతంలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసి సుందరీకరణ అని కూడా పేరు పెట్టారు. ఆయన ఆ సార్ కూడా మొదలుపెట్టిండు. అప్పుడు కూడా చైర్మన్గా ఉన్న మన సుధీర్ రెడ్డి గారు కానీ, మహమ్మద్ బల్లాల్ కానీ వాళ్ళిద్దరిని ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు మా సైడు. ఆ పని కూడా నాగోల్ నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆ కేసీఆర్ ప్రభుత్వంలో మొదలుపెట్టినప్పుడు ఏ పేదవాడి గుడిసె కానీ, ఏ పేదవాడి ఉన్నోనిల్లు కానీ, పేదవాడి ఇల్లు కానీ తొలగించకుండా మూసికి పేదవానికి ఇబ్బంది కలగకుండా కింది నుంచి ర్యాంప్ వేసుకుంటారు జరిగింది. అది మన నిజమైన సాక్ష్యం అంటే నాగోల్ మన బ్రిడ్జి కాడికి పోతే కూడా కనిపిస్తుంది. నాగోల్ మన బ్రిడ్జి దగ్గర మన అక్కడ పోతే కూడా కేసీఆర్ చేసిన మూసి అభివృద్ధి కూడా అక్కడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా కూడా కొన్ని రోజుల సంగతి జేసీబీలు పెట్టి నడిపించారు. అక్కడ ఎవరిని ఏ పేదవాని ఇల్లు కూడా తొలగించలేదు, ఉన్నోని తెరుగుపోలేదు, పేదవాని తెరుగుపోలేదన్న. కేసీఆర్ ప్రభుత్వంలో మూసి సుందరీకరణ చేద్దామన్న ప్రచారణ పెట్టిండు. అది కొద్దిగా దూరం జరిగింది. మన హైకోర్టు దాకా కూడా కొంచెం అక్కడ లోపల చేసారు, ప్లస్ ఇక్కడ కూడా చేసారు. మన అక్కడ కోరంట్ సైడ్ పోతే కూడా అంటే అక్కడ గొడవలు కూడా కట్టియడం జరిగింది. మన ఇందిరా పార్క్ సైడ్ అక్కడ పోతే కూడా అక్కడ సిమెంట్ తోటి బిట్స్ తోటి, ఆ గాంధీనగర్ సైడ్ కూడా అక్కడ కూడా బిట్స్ తోటి కట్టి ఏ పేదవాడిని ఇల్లు తీయకుండా, ఎప్పుడైతే పెద్ద వరదలు వచ్చినప్పుడు కొంతమంది కొట్టుకపోయి ఇళ్ళలో కొట్టుకపోయిన విషయం కూడా మనకు తెలిసిన విషయం, మీడియాలో చూసినాము, ప్రజలు కూడా పోయి సాక్ష్యంగా చూసిరు. అలానే ఇండ్లు కూడా కోల్పోయినాయి. ఆ తరుణంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముందుకు వచ్చి అక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ అప్పుడు మన కేటీఆర్ గారు ఉన్నారు, జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు తను అక్కడ అందరికీ సిమెంట్ బిట్స్ ఏ ఇల్లు కూడా ఇబ్బంది కలగకుండా, అందరికీ పేదవాడికి ఎటువంటి అన్యాయం జరగకుండా కట్టించిన దాఖలు ఇప్పటి వరకు ఉంది. రైట్ అన్న. మరి ఎట్లా చూస్తారన్న ఈ ప్రజా ప్రభుత్వంలో మొన్న మనం చూసినట్లయితే హైడ్రా చైర్మన్ రంగనాథ్ని కూడా హైకోర్టు తొలగించేసింది. మరి దీని విషయం ఈ పేదల వల్ల ఉసురు మొత్తం అయితే తొలగిందన్న. పేదల ఉసురు మా బాధ, ఏవో కష్టజీవి కొనుక్కున్నోడు ఈఎంఐ కొట్టుకున్న ప్లాట్లు ఉన్నాయి, అది సివిల్ పోయింది. ప్లస్ మా అలాంటి మా పేదవాళ్ళు మా అన్న మాకు డొక్కాడితేనే మెక్కాడుతుంది, కష్టం చేసుకుంటే మేము బతకగలుగుతాం. అలాంటి వాళ్ళని వచ్చి ఇప్పుడు మూసి సుందరీకరణ పేరు పెట్టిండన్న. మూసి సుందరీకరణ పేరు పెట్టి మొత్తం ఏ ఒక్కరిని కూడా తీయట్లేదన్న. ఇప్పుడు మూసి సుందరీకరణ హైడ్రా అన్నావు అన్ని, నీకు హైడ్రాకి ఓఎస్సీది కనిపిస్తలేదు అన్న. ఓఎస్సీ చాలా నీకు విజువల్గా మొత్తం చూపిస్తున్నారు. నువ్వు ఓఎస్ కాలేజ్ ఎందుకు తీయలేకపోతున్నావు? ఓఎస్ కాలేజ్ ఎందుకు తీయలేకపోతున్నావు? దాన్ని ఎందుకు కూడలేదు అంటే నీకు మద్దతు కావాలి. జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో నువ్వు గెలవడానికి నీకు మద్దతు కావాలి కాబట్టి నువ్వు అయితే బిల్డింగ్ కూలగొట్టలేకపోతున్నావు, కాలేజీ తొలగించలేకపోతున్నావు. అందుకని నీకు అది కావాలి కాబట్టి మా పేదవాని తెరువు వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ననే చెప్పిండు కదా, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, మేము పేదవాళ్ళనే కాదు డబ్బున్న వాళ్ళని కూడా మేము కదిలించాము. సో ఇక్కడ హైడ్రా వల్ల పేదవాళ్ళకి కాదు ఉన్న వాళ్ళకి కూడా కొటేషన్ వాళ్ళే ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు చెప్తే ఆగిపోతుందా? హైడ్రా ఆగదు కదా, ఇంకా కూడా జరిగేది ఉంది అని చెప్పేసి అంటున్నాడు. మరి అది ఆయన ఏమంటాడు అంటే, మొన్న రీసెంట్ ఒక నెల రోజుల క్రితం ఏదో ఒక సభలో చెప్తున్నాడు అంత, నేను చేసిన డెవలప్మెంట్ విషయంలో సభలో చెప్తున్నాడు. ఎవడొచ్చినా తొక్కుకుంటా పోతా అంటున్నాడు. ఆ తొక్కేది ఏందో నీ కుటుంబస్తులను, నీ వాళ్ళని తొక్కుంటే బాగుంటుంది. నువ్వు తొక్కుతా అంటే ఎవరు కాళ్ళు కూసోరాడా? నీ కాలు బట్టి గుంజే దగ్గర పడ్డది నీ ప్రభుత్వం. పేదవాడు మొన్న రీసెంట్గా ఢిల్లీలో ఒకటి జరిగిందన్న, జిల్లా పురుగుల లెక్క పోల్చిరు ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ జిల్లా పురుగుల ప్రభావం ఏందో
కేంద్రంలో మంత్రిని కూడా గద్దె దించడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా పేదవాన్ని తిరిగి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీసారి అనేది పుట్టగదు లేకుండా పోతుంది. అంటే 10 సంవత్సరాలు ఇంకా మేమే పరిపాలన చేస్తాం కాంగ్రెస్ పార్టీ, ఇంకా 5 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఖరాఖండిగా చెప్పడం జరిగింది. 117 సీట్లు గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ, రాసి పెట్టుకో, కేసీఆర్ అనుచరులను, కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని గెలవని అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇప్పుడు ఎవరైనా సరే అన్న, ఏ పార్టీ అయినా దొంగని ఎవడు ఒప్పుకోడు. ఆ దొంగతనం చేసినాక నేను చేయలేదని అంటాడు. అది మొత్తం ఎంక్వైరీ చేసి బయటపడ్డాక తెలుస్తాయి కదా, నేను దేనివల్ల నేను దొంగతనం చేయవలసి వచ్చింది ఎందుకు అనేది తెలిసిపోతే అప్పుడు తనకు అప్పుడు మా ఓటు ప్రభావం, పేదవాడి ఓటు ఎంత అమూల్యమైన ఓటో అప్పుడు మేము ఓటు వేసి చూపిస్తాం. రైట్, ఏం చెప్పాలనుకుంటున్నారన్న మరి రాష్ట్ర సర్కార్కి? సర్కార్కి ఏం లేదన్నా, ఇప్పుడు మేమేమంటున్నామంటే మూసీ సుందరీకరణ భాగంలో మా ఇండ్లన్నీ పోతున్నాయని చెప్పారన్న. మేము గత 2024 అక్టోబర్లో నవంబర్లో మొదలైన సుందరీకరణ భాగంలో మేము దగ్గర అన్ని సార్లు కంప్లీట్ ఇచ్చినాం. అప్పుడు జెన్యున్గా మాత్రం మాకు 45 ఇండ్లకే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వచ్చి 45 ఇండ్లకు మార్కేసారు, ఆర్బీఎక్స్ మార్కేసారు. మార్కేయడం జరిగింది. అప్పటికప్పుడే మేము చేస్తున్నామని చెప్పేసి మేము ఈ మొత్తం మేము ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టి ఒక ఎక్కడంటే యూరప్ లాగా తయారు చేస్తామని చెప్పింది, సింగపూర్లో టైప్ లెక్క తయారు చేస్తామని చెప్పేసి పేదవాడి అన్నం తింటుండే కూడా పిల్లమ్మగల పండుకున్న ఉన్న విషయంలో కూడా తీసేసి అట్లాంటి గుళ్ళు తీసేసి అప్పుడు నైట్ డీసెంబుల్ పెట్టి పంపించేసింది. నీవు సొంతంగా ఏదైనా ఇల్లు కట్టిన పంపించినవా? గత ఒక ప్రభుత్వం కట్టించిన కేసీఆర్ కట్టించిన ఇళ్ళకే పంపిస్తున్నావు. నువ్వు ఏడా కూడా ₹1,00,000 ఇల్లు కట్టింది లేదు. ఈ రోజు నువ్వు కూడా అంటున్నావు ₹1,00,000 ఇల్లు కట్టిస్తే హైదరాబాద్ అంటున్నావు. పేదవాని మీద ₹6,00,000 మోపు చూపిస్తున్నావు. నేనే పోయి మీ సేవలో పోయి 10,000 కట్టాలి, 10,000 కట్టాలి, ఒక ₹100 10,000 100 కట్టాలి. ఆ 100 కడితే రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ ఏడికెళ్ళి ఎవరిని పోయి అడగాల తర్వాత నువ్వు ఉంటావో తెలియదు, పోయేది తెలియదు, నీకే గ్యారెంటీ లేదు. నువ్వు మళ్ళీ నాకు లక్కీ డ్రా అంటున్నావు. లక్కీ డ్రాలు రాగానే ₹2,00,000 నన్ను లోన్ కట్టమంటున్నావు. నాకు బ్యాంక్ నుంచి ₹2,00,000 డీడీ ఇవ్వమంటున్నావు. ఆ 2,00,000 2,10,000 2,10,000 తీసుకొని పోతే మాకు జమజారి ఎవరు? గతంలో కూడా మేము ₹1,000 కూడా కట్టిన దాఖలు ఉన్నాయి, దానికే దిక్కు లేదు. గతంలో కట్టినది ₹1,000 కట్టిన దానికే దిక్కు లేదు. ఇప్పుడు నువ్వు ₹10,000 తీసుకుంటావు, 10,000 అంటే ఎంతమంది పుట్టగొడుతున్నావు? ఇలా లక్షల మీద 1,00,000 × 10,000 వేయండి. ఇప్పుడు 1,00,000 ఇదంతా పేక్ వేయాలి. అది కట్టేది లేదు, పోయేది లేదు. ఏమో చూడు, అల్లుడు వచ్చింది వెనకాడ ముచ్చాడు, అల్లుడు రాగానే పోవే మా అల్లుడు వచ్చిండు, అయ్యా అల్లుడు వచ్చిండు, పోయి కొన్ని కోసుకురాపో, కొన్ని దేపో, కళ్ళు దేపో అన్న వెనకాడ సామెత లెక్క. అది ఇంటికి అల్లుడు రాగానే చుట్టం లెక్క వస్తాడు కదా, ఆడు దేడు ఇడు ఓడు, ఆడు దేడు ఇడు దాగాడు తిన్నాడు, అదే సామెత లెక్క ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే నడుస్తుంది. చివరిగా చెప్పండి అన్న, కాదు కూడదు అని చెప్పేసి ఇక్కడ బుల్డోజర్ వచ్చింది అనుకో, మరి మీ బస్తీ మేమేమంటున్నామంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు గతంలో 45 ఆర్బీఎక్స్ మార్కేసారు. దానికి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ 35 ఇండ్లు ఫ్రాడ్గా తీసుకున్నారు. దానికి 75 ఇండ్లు చూపించి 35 ఇండ్లు అమ్ముకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ అదే లిస్ట్ ప్రకారంగా మళ్ళీ 95 లిస్టు పెట్టారు. 95 మంది మేమన్నా ఇక్కడే మా అక్క చెల్లెళ్ళు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఉన్నామా అంటే ఎవరు కూడా లేరు. దాంట్లో 95 మేము అహ్మద్ బల్లాల గారు ఎమ్మెల్యే గారే సాక్షాత్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? అంబేద్కర్ నగర్ బస్సు పేరు మీద 95 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది, ఇది మూసీ సుందరీకరణ భాగంలో అని చెప్పేసి చెప్పిండు. అయితే మేము అహ్మద్ బల్లాల గారు ఎమ్మెల్యే గారు మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా నువ్వు ఎవరైతే పట్టాదారులు అయితే నువ్వు పంపించేసినావో ఆ పట్టాదారి ఇల్లు మా దగ్గర ఉందా? మా దగ్గర ఉంటే తక్షణమే ఇప్పుడు మొన్న 2024 అక్టోబర్లో నవంబర్లో నువ్వు ఏ విధంగా అయితే నువ్వు డీసీఎంలో పెట్టి తరలించినవో ఇప్పుడు నీ దగ్గర నీ చేతిలోకి వెళ్ళి పట్టా తీసుకున్న వ్యక్తులను ఇక్కడ పిలిపియండి, ఇమీడియట్లీ తక్షణమే పిలిపించి ఆయన ఇల్లు ఉంటే ఎమ్మడి తీసేయండి. ఇల్లు లేని ఎడలు తక్షణమే ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేయండి. ఎవరైతే దొంగ పట్టాలు అయితే తీసుకున్నారో వాళ్ళ పైన కఠిన చర్య తీసుకోవాలి. ఆఫీసర్ అయినా సరే, ఆర్డీఓ గారు అయినా సరే, కలెక్టర్ గారు అయినా సరే, ఎంఆర్ఓ అయినా సరే, ఈఆర్ఓ అయినా సరే, వీళ్ళ మీద కఠిన చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మొన్న మేము ఎంఆర్ఓ ముట్టడిచ్చినాము, ఎంఆర్ఓ దగ్గర చేసినాము. మొన్న మేము ప్రెస్ క్లబ్ పోయినాము. రేపు సోమవారం నాడు కూడా మేము కలెక్టర్ దగ్గరికి పోతున్నాము. ఆ కలెక్టర్ కూడా పట్టించుకోకపోతే తర్వాత కరెక్ట్గా మేము రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనకాడే ప్రసక్తే లేదు.